నమస్తే. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా చలనచిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రొడ్యూసర్ అంటే నిర్మాత గురించి, చిత్ర నిర్మాణ రంగంలో మొదట వారి యొక్క బాధ్యతలు ఎలాగున్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిర్మాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. పూర్వం ప్రొడ్యూసర్ అంటే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, వ్యాపార రంగం అయినప్పటికీ కూడా కళాత్మక విలువలు కలిగి మానవ సంబంధాలను సెల్యులాయిడ్పై గొప్పగా చెప్పినటువంటి అగ్ర సంస్థలు, అగ్ర నిర్మాతలు ఆనాడు మనం నిర్మించిన చిత్రాల ద్వారా మనకి కొంతమంది విషయం తెలుసు. ఎలా ప్రారంభంలో విజయవాహిని సంస్థలు కానీ, సారథి సంస్థ కానీ, అన్నపూర్ణ సంస్థ కానీ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, జగవతి ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అగ్రగామి సంస్థలే, ఆ సంస్థ అధినేతలే నిర్మాతలుగా వ్యవహరించారు. ఇండిపెండెంట్గా కూడా స్వతహాగా గొప్ప గొప్ప చిత్రాలు కూడా నిర్మించినటువంటి వారు ఉన్నారు. వారిలో క్రియేటివ్ కమర్షియల్ పతాకం మీద కెఎస్ రామారావు గారు, తర్వాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు, తర్వాత గోపి ఆర్ట్స్ చల్సాని గోపి గారు, విజయలక్ష్మి ఆర్ట్స్ టి త్రివిక్రమారావు గారు లాంటి గొప్ప గొప్ప నిర్మాతలు కూడా తదనంత కాలంలో మంచి చిత్రాలను మనకు అందించి మంచి అభిరుచి కలిగినటువంటి నిర్మాతలుగా వారు గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆనాటి నుంచి నేటి వరకు నిర్మాత స్థితి పరిస్థితులను గమనించి బేరీజు వేసుకొని చూస్తే కేవలం నిర్మాత అనే వ్యక్తి క్యాషియర్గాను, పెట్టుబడిదారుడుగా మాత్రమే చూసే పరిస్థితుల్లో హీరో దర్శకుని చేతిలో కేవలం ధనాన్ని హెచ్చించేటటువంటి మనిషిగానే మిగిలిపోయాడు. నష్టాల బాటలో ఎంతోమంది, వందలాది మంది ప్రొడ్యూసర్స్ కాలగర్భంలో కలిసిపోయారు. ఆర్థిక పరిస్థితుల్లో కృంగి కృషించిపోయి ఇది ఎంతో వేదనతో, మనోవేదనతో ఆనాటి చలనచిత్ర పరిశ్రమ సుమారుగా 1960 నుండి నేటి వరకు, అంటే సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వరకు అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయంలో నేను మనోవ్యాధి చెప్తున్నటువంటి విషయం, ఎంతోమంది నటుల్ని అగ్రనటులుగా తయారు చేసినటువంటి నిర్మాతలు తరువాత కాలంలో ఏ హీరో కూడా పట్టించుకోలేదు. ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే నిర్మాతల పాలిటీ పెన్నిదిగా ఆపన్నహస్తాన్ని అందించి, నిర్మాత నష్టపోతే నేనున్నాను మరొక చిత్రం తీయమని ప్రోత్సహించి, వెన్నుదట్టి రిలీజ్ కాకపోయినా కూడా తన రెమ్యూనరేషన్ ఆపుకొని సినిమాలు రిలీజ్ చేసినటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు ఈనాడు ఎక్కడ, ఎవరిలో చూడగలుగుతాము? ఎందరున్నారు, ఎక్కడున్నారు? ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే ఈ నిర్మాత శాసనకర్త దర్శకుణ్ణి ఎన్నుకునే ముందు కథ మీద పట్టు, ఆ కథను సెల్యులాయిడ్ మీద ఏ దర్శకుడు చూపించగలుగుతాడనేటటువంటి అవగాహన ఆనాటి దర్శకుల్లో ఉంది. కథ, మాటలు, పాటల రచయితలకు అగ్రగామిగా ఉన్నటువంటి స్థానాన్ని, మహోన్నతమైన స్థానాన్ని ఆనాటి కవులకు ఇచ్చారు నిర్మాతలు.
నటులు కేవలం డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. నెల జీతాల మీద, కొద్దిపాటి రెమ్యునరేషన్ మీద పనిచేయటం మాత్రమే. అందులో అందరి నటులతో పాటు హీరో ఒక నటుడిగా మాత్రమే ఆనాడు చూచారు. విజయ సంస్థలో పింగళ నాగేంద్రరావు గారికి 750 రూపాయల జీతం, కమలాకర కామేశ్వరరావు గారికి 1000 రూపాయల జీతం ఇస్తే ఎన్టీ రామారావు గారికి, ఎస్వి రంగారావు గారికి 250 రూపాయలు నెల శాలరీస్ మీద వాళ్ళు పనిచేశారంటే ఆనాటి నిర్మాత దర్శకులు ఎంత దూరదృష్టితో ఆలోచించారో. బడ్జెట్ విషయంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని లొకేషన్స్ ఎక్కడ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి పాటల చిత్రీకరణకి ఏ అనువైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా బేరీజు వేసుకునేవాళ్ళు. గుండమ్మ కథ చిత్రంలో ఒక పాట విజయ గార్డెన్స్లోని అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమయాత్రలకు బృందావనం పాట కేవలం విజయ గార్డెన్స్లో జమున అక్కినేని నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా మనకి ముద్దమందారం లాంటి చిత్రాన్ని తీసుకుంటే జంజాల గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో ప్రదీప్ అనేటటువంటి నటుడు అప్పుడు ఎవరికి తెలిసినటువంటి నటుడు కాదు. పూర్ణిమ కూడా చాలా చిన్న వయసులో నటించింది. ఆ రోజుల్లో ఆ చిత్రం 1982లో 7 లక్షల రూపాయలతో ఆ చిత్రాన్ని 60 రోజుల్లో నిర్మించినటువంటి దర్శకులు జంజాల గారు. అదేవిధంగా పులిదిండి అనేటటువంటి విలేజ్లో మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించినటువంటి బాపు గారు సాక్షి చిత్రాన్ని 21 రోజులు లేదా 20 రోజుల్లో ఒకే షెడ్యూల్లో పులిదిండి అనేటటువంటి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఆ గ్రామంలో సింగిల్ షెడ్యూల్లోనే ఆ చిత్రం కూడా పూర్తి చేసి రిలీజ్ చేసినటువంటి దాఖలాలు. అదేవిధంగా సీతాకోక చిలుక లాంటి భారతీ రాజా గారి దర్శకత్వం వచ్చిన చిత్రం ఆ హీరో కార్తీక్ మన తెలుగు వారికి తెలియదు. అంటే కథే హీరో. ఆ కథని నమ్మినటువంటి నిర్మాత, ఆ నిర్మాత ఆ కథని ప్రజెంట్ చేసేటటువంటి దర్శకుడిని ఎన్నుకోవటంలో ఆ నిర్మాతకు అవగాహన ఉండేది. అవగాహన ఏ విధంగా ఉండేది? ప్రారంభంలో వినోదా వారి దేవదాసు నిర్మించినటువంటి డిఎల్ నారాయణ భరణి చిత్రంలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాళ్ళు. అదే కెఎస్ ప్రకాశ్రావు గారి యొక్క ఆ సంస్థానంలో డిబి నారాయణ గారు, తరువాత గౌరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ భవన్ నారాయణ గారు ప్రొడక్షన్ మేనేజర్స్గా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా అట్టూరి పూర్ణచంద్రరావు గారు కూడా ప్రొడక్షన్ మేనేజర్గా, అంటే ప్రొడక్షన్ శాఖలో కేబీ తిలక్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు తర్వాత కాలంలో తీసిన వారందరూ కూడా ప్రొడక్షన్ శాఖలో పనిచేసి అన్ని శాఖలలో అంతో ఇంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాతనే వాళ్ళు నిర్మాతలుగా చేసి ఆ పట్టు సాధించి ఆ కమాండింగ్ చేశారు. చివరి నిర్మాణ సమయంలో కూడా గోరింటాకు, యువ చిత్ర వారి గోరింటాకు, సీతామహాలక్ష్మి లాంటి గొప్ప గొప్ప చిత్రాల్లో నిర్మించినటువంటి మురారి గారు కూడా ఆ యొక్క విజయ సంస్థలో నుంచి చక్రపాణి గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క కమాండింగ్ని వారు కూడా, మురారి గారు కూడా అదే చేశారు. ఎప్పుడు నటీనటుల మీద కానీ, సాంకేతిక నిపుణుల మీద కానీ, మిగతా అన్ని శాఖల మీద ఎప్పుడు పట్టు వస్తుందంటే నిర్మాత అంతో ఇంతో కొంత తెలిసి ఉంటే తప్ప క్షుణ్ణంగా
ఆ చిత్రాన్ని ప్రజెంట్ చేయటంలో కృతకృత్యులు అవ్వరు. కాబట్టి ఆ తరం పోయింది. సినిమా థియేటర్లు కూడా పోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా సినిమా హాళ్ళు కరువైపోయినాయి. కేవలం నామమాత్రంగా ఎక్కడో 4-5 థియేటర్లు, అది ఏ గొప్ప హీరో రిలీజ్ అయితే ఆ వారం రోజులు కనపడతారు సందడ, తర్వాత కూడా ఆ థియేటర్ వైపు చూసేటటువంటి నాదుడే లేడు. మరలా అలాంటి గొప్ప చిత్రాలు రావాలంటే చిన్న చిన్న నిర్మాతలకు అవకాశాలు ఇవ్వాలని ఆనాడు దాసరి నారాయణరావు గారు కానీ నారాయణమూర్తి లాంటి వారి గారు కూడా నెత్తినోరు మోదుకున్న ఆ పరిస్థితులు చేయి దాటిపోయినాయి. చిత్ర పరిశ్రమ కొద్దిమంది చేతుల్లో ఆది గుప్పిట్లో నలిగిపోతూ ఉంది. కాబట్టి నిర్మాతలు కొత్త వారిని తీసుకొని, కొత్త నటీనటులు తీసుకొని చిన్న చిన్న చిత్రాలు నిర్మించి మరలా పునర్వైభవాన్ని కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.